గైస్ మీ వీడియోస్‌కి 10-20 మధ్యలో వ్యూస్ వస్తున్నాయా? 10-20 నుంచి వ్యూస్ అనేది మీకు పెరగట్లేదా? మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అయిందా? అయితే ఈ వీడియో ఫుల్ దాకా అయితే చూడండి. నేను ఈ వీడియోలో మీ ఛానల్ అనేది అన్‌ఫ్రీజ్ అయితే ఎలా చేయాలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ 5 ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఉన్నాయి. అవి గనక మీరు ఫాలో అయితే మీ ఛానల్ అనేది అన్‌ఫ్రీజ్ అయితే అవుతది ఫ్రెండ్స్. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గైస్ మన వీడియోస్కి వ్యూస్ రాకపోవడానికి ముఖ్యమైన కారణం వచ్చి ఫ్రెండ్స్ నేను ఒక 5 ఇంపార్టెంట్ టిప్స్తో పాటు కొన్ని 4 మిస్టేక్స్ ఉంటాయి. మీరు ఈ 4 మిస్టేక్స్ కనుక చేస్తే మీ వీడియోస్కి ఎప్పుడు వ్యూస్ రావు. మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు అన్ఫ్రీజ్ చేయలేరు ఈ 4 మిస్టేక్స్ కనుక మీరు చేస్తూ ఉంటే. 5 సీక్రెట్ ట్రిక్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీ ఛానల్ అనేది 10 డేస్లో అన్ఫ్రీజ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. గైస్ మిస్టేక్ నెంబర్ 1 వచ్చి గైస్ కేటగిరీ ఫ్రెండ్స్. కేటగిరీ అనేది అంత మాటలు చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కేటగిరీ అనేది గేమింగ్ లేకపోతే స్పోర్ట్స్, ట్రావెల్ ఈవెంట్స్, మ్యూజిక్ అని డిఫరెంట్గా చేంజ్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది యూట్యూబ్ అనేది కరెక్ట్ కేటగిరీ అనేది ఫైండ్ చేయలేకపోవడం వల్ల మన వీడియోస్కి వ్యూస్ రావు ఫ్రెండ్స్. ఇది మిస్టేక్ నెంబర్ 1. దీనివల్ల మన ఛానల్ ఫ్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కేటగిరీ చేంజ్ చేస్తూ ఉంటే మీకు 10, 20, 50 వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీరు కేటగిరీ చేంజ్ చేయకుండా మీ ఏ వీడియో అయితే అదే వీడియో కేటగిరీ పెట్టి మీ వీడియో అప్లోడ్ చేస్తే మీ వీడియోస్కి వ్యూస్ అనేది బాగా వస్తాయి ఫ్రెండ్స్. సెకండ్ మిస్టేక్ ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అనేది నేను చాలా వీడియోస్ అయితే చెప్పాను. ఈ కన్సిస్టెన్సీ అనేది మనం ఫాలో అయ్యకపోతే వ్యూస్ అనేది రావు. వ్యూస్ రాకపోతే ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది. కన్సిస్టెన్సీ అంటే మనం వీడియో పెట్టి ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టాలి. అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్కి 2 డేస్కి ఒకసారి వీడియోస్ అనేది వస్తాయని మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. వీడియో వచ్చిందా, వీడియో రాలేదని. మీరు ఒకసారి వీడియో పెట్టేసి చాలా రోజుల తర్వాత వీడియో పెడితే ఈ వీడియోస్ పెట్టరేమో అని ఆడియన్స్ అనేది కూడా మీ ఛానల్ అనేది చెక్ చేయకుండా ఉంటారు. దానివలన మనకి ఒకవేళ మీరు వీడియో పెట్టినా ఆడియన్స్ చూడరు కాబట్టి వ్యూస్ అనేది రావు. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఫాలో అవ్వకపోతే కూడా మనకి ఛానల్ అనేది అన్ఫ్రీజ్ అయితే అవుతుంది. మీరు కన్సిస్టెన్సీ పాటిస్తే మనకి ఛానల్ అనేది అన్ఫ్రీజ్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మిస్టేక్ నెంబర్ 3 ఫ్రెండ్స్ మిక్స్డ్ కంటెంట్ ఫ్రెండ్స్. చాలామంది కొత్తగా వచ్చే యూట్యూబర్స్ అనేది వీడియోస్ పెడతారు. ఫస్ట్ ఒక కంటెంట్ మీద వీడియోస్ పెడతారా, దాని మీద వ్యూస్ రాకపోతే ఇంకో కంటెంట్కి చేంజ్ అవుతారు. అలాగే మొత్తం మిక్స్డ్ కంటెంట్ కింద మీ ఛానల్ అప్లోడ్ చేసేయడం వల్ల ఆడియన్స్ అనేది తెలియదు. మీరు ఎప్పుడు ఏ కంటెంట్ పెడతారో, ఎప్పుడు ఏ వీడియో తీస్తారో అనేది తెలియకపోవడం వల్ల మీ ఆడియన్స్ అనేది మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక కంటెంట్ మీద నేమ్ క్రియేట్ చేయాలి, ఛానల్ క్రియేట్ చేయాలి. అది కాకుండా మీరు మిక్స్డ్ కంటెంట్ వీడియోస్ పెడితే ఆడియన్స్ ఏం చూడాలనుకున్న వాళ్ళు మీరు ఇంకోటి పెడితే వాళ్ళు చూడరు. అందుకు వ్యూస్ అనేది కూడా రావు. మిక్స్డ్ కంటెంట్ అనేది మీరు తగ్గించి ఒక కంటెంట్ మీద మీరు బేస్ అయ్యి వీడియోస్ కనుక చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 2-3 వీక్స్ అనేది టైం పడుతుంది. ఒకవేళ మీరు ఎంచుకున్న కంటెంట్ వ్యూస్ రాకపోతే అప్పుడు మీరు మీ ఛానల్లో ఇంతకు ముందు చేసిన వీడియోస్ అనేది డిలీట్ చేసి, లేకపోతే ఛానల్ డిలీట్ చేసేసి ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుని మీరు అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ పెడితే మీకు సక్సెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మిస్టేక్ 4 ఫ్రెండ్స్. ఈ మిస్టేక్ చేయడం వల్ల మీ ఛానల్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మీరు వీడియోస్ పెడతారు, ఆ వీడియోస్కి 10, 20, 50, 70 ఆ విధంగా వ్యూస్ వస్తే మీరు ఆ వీడియోస్ని డిలీట్ చేసేస్తారు. అసలు ఒక్కసారి యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత మనం వీడియోస్ అనేది ఆ వీడియోకి వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం వీడియో అనేది డిలీట్ చేయకూడదు. ఒకవేళ మీరు వీడియో పెట్టారు, 50 వ్యూస్ వచ్చినాయి, డిలీట్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ మీరు పెడితే వ్యూస్ వస్తుంది అనుకుని పెట్టారనుకోండి, అది అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ పెట్టారు కదా, ఆ వీడియో అనేది అప్పుడే యూట్యూబ్ని స్కాన్ చేసేసి ఉంటుంది ఈ కంటెంట్ అని. తర్వాత మిల్లు పెట్టిన తర్వాత మీకు అప్పుడు వచ్చిన రిజల్ట్ ఇప్పుడు కూడా వస్తుంది, కానీ రిజల్ట్ అయితే చేంజ్ అవుతుంది. మీరు ఒకసారి పెట్టిన వీడియో అనేది డిలీట్ అయితే చేయకూడదు. డిలీట్ చేస్తే మనకి మీ ఛానల్ మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఛానల్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే మీరు ఏ వీడియో వ్యూస్ రాకపోయినా వీడియో అనేది డిలీట్ చేయకండి. అలా వీడియోస్ పెట్టుకుంటే వెళ్ళండి, కానీ డిలీట్ అయితే చేయకండి ఫ్రెండ్స్.
నేను ఇప్పుడు దాకా చెప్పిన 4 మిస్టేక్స్ అనేది మీరు అవాయిడ్ చేస్తే మీ ఛానల్కి అనేది గ్రోత్ అనేది ఉంటుంది. మీ ఛానల్ అనేది అన్ఫ్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సీక్రెట్ ట్రిక్లో మనకి ఫస్ట్ ట్రిక్ వచ్చి కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్. మీకు మిస్టేక్స్లో చెప్పే ఉంటాను, కన్సిస్టెన్సీ పాటించకపోతే వ్యూస్ అనేది రావని. ఈ సీక్రెట్ ట్రిక్లో కూడా మీరు కన్సిస్టెన్సీ పాటిస్తేనే మనకి గుడ్ రిజల్ట్ వస్తుంది. మీరు ఈ సీక్రెట్ ట్రిక్లో ఫస్ట్ ట్రిక్ కన్సిస్టెన్సీ మీరు పాటించకపోతే 20-50 వ్యూస్ వస్తాయి. తర్వాత మనకి కన్సిస్టెన్సీ పాటించిన తర్వాత 1 వీక్ 2 వీక్స్ తర్వాత మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది మీరే గమనిస్తారు. సీక్రెట్ నెంబర్ 1 వచ్చి మనకి కన్సిస్టెన్సీ ఫ్రెండ్స్. మనకి సెకండ్ ట్రిక్ వచ్చి ఫ్రెండ్స్ మనకి కంటెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది కంటెంట్ అనేది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. మన వైటీ స్టూడియోలోనే టాప్ కంటెంట్ అనేది ఎలా సెర్చ్ చేయాలనేది చెప్తాను ఇప్పుడు. గైస్ మీరు ఫస్ట్ వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద అనలిటిక్స్ ఉన్నది కదా, అనలిటిక్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి రియల్ టైం కింద పైన ఇక్కడ టాప్ కంటెంట్ అని ఉంది కదా, ఆ కంటెంట్ వచ్చి మనకి టాప్ కంటెంట్ అంటే మీ ఛానల్లో ఫస్ట్ కొన్ని వీడియోస్ పెడతారు కదా, అది ఒక కంటెంట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ అనేది బాగా వైరల్ అయితే ఇక్కడ మనకి టాప్ కంటెంట్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ వ్యూస్ అనేది లాస్ట్ 28 డేస్లో ఏ వీడియోస్ అనేది వైరల్ అయినదని మనకి అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈ కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. కొన్ని వీడియోస్ మనకి ఇక్కడ వ్యూస్తో సహంగా ఏ వీడియో అనేది వైరల్ అయిన థంబ్నెయిల్తో సహంగా మనకి ఇక్కడైతే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పైన 7 డేస్లో ఈ వీడియోస్ అయితే వైరల్ అయినాయి. ఇక్కడ 90 డేస్లో మనకి ఈ వీడియోస్ అయితే వైరల్ అయినాయి. 365 డేస్లో అయితే ఈ వీడియోస్ అయితే వైరల్ అయినాయి. నేను 28 డేస్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా మీరు 7 డేస్కి ఒకసారి, 28 డేస్కి ఒకసారి, 90 డేస్కి ఒకసారి మీరు ఒకవేళ మీ ఛానల్లో పెట్టిన వీడియోస్లో ఏది వైరల్ అయినాయో ఆ కంటెంట్ బట్టి తీసుకుంటే మీకు గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ వీడియోస్కి వైరల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మీ ఛానల్ అనేది అన్ఫ్రీజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనకి ట్రిక్ 3 మనకి వైటీ స్టూడియోలోనే ఉంటుంది. ట్రిక్ 3 కూడా నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ మీరు అనలిటిక్స్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి రియల్ టైం అయితే ఉంటుంది. చాలామంది వీడియోస్ అనేది ఏ టైంలో పెట్టాలని ప్రతి దాంట్లో అది యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ సెర్చ్ చేయడం ఎందుకు, మన వైటీ స్టూడియోలోనే మన ఆడియన్స్, వేరే ఆడియన్స్ కాదండి, మన ఛానల్ చూసే ఆడియన్స్ అనేది ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు, ఏ టైంలో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, అలాగే మీ వీడియోస్కి ఏ టైంలో ఎంత వ్యూస్ వస్తున్నాయి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇప్పుడు దాకా 790 ఉండాలి, ఇప్పుడు మనకి 791 అయితే వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ టైంలో ఒక ఆడియన్స్ అనేది నా వీడియోని అయితే ఇప్పుడు అయితే చూసారు. ఇక్కడ మనకి ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే మనకి డేట్తో సహంగా టైము అలా డేట్తో సహంగా మంత్తో సహంగా మనకైతే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు నవ్వు అని ఉంది. ఇప్పుడు నవ్వు క్లిక్ చేస్తే మనకి 4th జూన్ 10:30, ఇప్పుడు 11:20 అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి 10:30 చూపిస్తుంది. ఎందుకంటే మనకి రియల్ టైం అనేది ఒక 1 hour ముందు అయితే చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఇక్కడ ఈ బార్ అని మనకి బాగా వైరల్ అయినట్టుంది. ఇక్కడ ఈ బార్ మీద క్లిక్ చేస్తే 4th జూన్ 8:30కి 32 వ్యూస్ అయితే వచ్చినాయి నా ఛానల్లో. ఈ బార్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ 3rd జూన్ 36 వ్యూస్ అయితే వచ్చినాయి. మనకి ఎప్పుడు 2 o'clockకి 36 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ ఈ బార్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఈ బార్ కూడా కొంచెం బాగా వచ్చినట్టు ఉన్నది. ఈ బార్ మనకి 2nd జూన్ 32 వ్యూస్ వచ్చినాయి. మనకి ఎప్పుడు అదే 7 లేకపోతే 8, 21 అంటే మనకి రైల్వే స్టేషన్ టైం కాబట్టి మీరు చెక్ చేయొచ్చు. మనకి 21 వచ్చింది. సపోజ్ ఒక 8 అయితే అనుకోండి, మనకి 8కి 32 వ్యూస్ అయితే వచ్చినాయి. 8 అయినకి ఏ రోజు అనేది మీరు ఈ విధంగా రియల్ టైంలో చెక్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్. గైస్ మనకి లాస్ట్ ట్రిక్ వచ్చి, అంటే ఇప్పుడు నేను 3 ట్రిక్స్ చెప్పాను అనుకోండి, మనకి ఆ 3 ట్రిక్స్ 4th ట్రిక్ కన్సిస్టెన్సీ కింద కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కాబట్టి. ఇప్పుడు మనకి లాస్ట్ 5th ట్రిక్ వచ్చి మనకి ట్యాగ్స్ టైటిల్. ఇది ప్రతి వీడియోలోనే చెప్తాను ఉంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ అనేది అన్ఫ్రీజ్ అవ్వడానికి, మన వీడియోస్ కూడా అంటే మనం పెట్టిన వీడియోస్ అనేది అన్ఫ్రీజ్ అవ్వడానికి చాలా ఇంపాక్ట్ చూపించేది టైటిల్ ట్యాగ్స్. ఇప్పుడు సపోజ్ ఈ వీడియో 181 వ్యూస్ అయితే చేసినాయి. ఇప్పుడు నా ఛానల్లో ఏ తక్కువ వీడియో ఉన్నదో ఆ వీడియో అయితే ఇప్పుడు నేనైతే సెలెక్ట్ అయితే చేస్తాను. ఇక్కడైతే చూస్తున్నాను. ఇక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్.
చూసారు ఈ వీడియో అనేది 33 వ్యూస్ వచ్చినాయి. నా ఛానల్ ఇప్పటిదాకా ఏ వీడియో ఇంత తక్కువ వ్యూస్ అయితే రాలేదు. ఈ వీడియో పర్ఫార్మెన్స్ మనకి చూసారా వ్యూస్ అనేది చాలా తక్కువ వచ్చినాయి. ఆడియన్స్ రిటెన్షన్ కూడా తక్కువ ఉన్నది. మనకి రీచ్ అనేది కూడా చాలా తక్కువ అయితే ఉన్నది. ఇంప్రెషన్ కూడా తక్కువ ఉన్నది. ఎందుకు? టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ కావాలంటే ఇప్పుడు లేటెస్ట్గా పెట్టిన వీడియో చూపిస్తా 5 డేస్కి. ఈ వీడియో 247 వ్యూస్ అయితే వచ్చినాయి. చూడవచ్చు ఇక్కడ మనకి వ్యూవర్స్ అనేది నా వీడియో అలా ఫోన్ చేసారో కూడా ఇక్కడ అయితే చూపిస్తుంది. ఇందాక దీని ఇంప్రెషన్ చూడండి 6.6K. అప్పుడు ఎంత ఉంది, ఆ వీడియోకి ఎంత ఉంది, ఈ వీడియోకి ఎంత ఉంది. ఇక్కడ మనం టైటిల్, ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ వీడియో చూడొచ్చు. నేను టైటిల్ అనేది డిఫరెంట్గా ఇచ్చాను. డిస్క్రిప్షన్ చూడండి. నేను డిస్క్రిప్షన్లో మొత్తం టాపిక్ అంటే నా వీడియోలో ఏమేమి చెప్పాను అనేది కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్స్ అలాగే కొన్ని లింక్స్ కొన్ని మ్యాటర్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇక్కడ ట్యాగ్స్ కూడా చూడొచ్చు. ట్యాగ్స్లో మనకి నేను ఎన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చాను. ఈ విధంగా మనం టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ మెయిన్ ఇంపార్టెంట్. అవి మీరు ఎంత బాగా ఇస్తే మీ వీడియోస్ అంత బాగా పర్ఫామ్ చేస్తాయి ఫ్రెండ్స్.